జరుగుతుంది. మోకాళ్ళలో నీరు ఎందుకు చేరుతుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి డాక్టర్ గారు? నీరు అనేది యూజువల్‌గా అంటే జాయింట్‌లో లూబ్రికేషన్ అనేది కొంచెం ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది రియాక్షన్ ఫేజ్‌లో ఎళ్తుందో అప్పుడు బాగా నీరు పోస్తుంది. ఇప్పుడు ఆహ్, కంటిది చూద్దామండి. క ఐ దీంట్లో అంటే ఐ ప్రాబ్లమ్‌లో మనకు కంజంక్టివా అనేసేసి ఒక లేయర్ ఉంటుంది. అయితే ఇప్పుడు దుమ్ము గాని, ధూళి గాని పడితే అది రియాక్ట్ అయ్యేసేసి ఎంబడే వాచిపోతుంది, ఎర్రగా అవుతుంది, నీరు పోస్తుంది, నొప్పి, వేడిగా ఉంటుంది. అలాగే మనకి జాయింట్‌లో కూడా ఒక పొర అని ఉంటుంది. అది సైనోవియం అంటాము. అదొక లేయర్ అన్నమాట. అయితే ఇదే లూబ్రికేట్ చేస్తుంది జాయింట్‌కి. అయితే కొన్ని కారణాల వల్ల అది రియాక్ట్ అయిపోతది. హైపర్ రియాక్షన్ అన్నమాట. అయితే అప్పుడు ఎర్రగా అయితుందది. ఫుల్ థిక్‌నెస్ పెరుగుతుంది. ఇన్‌ఫ్లమేషన్. అయిన తర్వాత నీరు పోస్తుంది, వాపొస్తుంది, నొప్పి ఉంటుంది. స్టిఫ్‌నెస్ కూడా వస్తుంది. అయితే ఇది ఎందుకొచ్చిందంటే ఒకటేమో న్యాచురల్‌గా ఈ మన అరుగుదల దాంట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్ని ఏదైనా చిన్నగా ట్విస్ట్ గాని అవుతే చేస్తే దానివల్ల అది రియాక్ట్ అవ్వచ్చు. ఇక ఇంకో కొన్ని కారణాల్లో ఏంటంటే యూరిక్ యాసిడ్ పెరిగి ఉంటే కూడా అది పెరుగుతుంది. లేదా కొందరికి జాయింట్ డిసీజెస్ ఉంటాయి. అంటే మల్టిపుల్ జాయింట్స్ కానీ ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి కూడా వాళ్ళకు సైక్లిక్‌గా అప్పుడప్పుడు వాపు రావడము, నీరు రావడం ఇది జరుగుతుందనమాట. అయితే యూజువల్‌గా అందరికీ వచ్చేదేంటంటే ఏదో స్ట్రెయిన్ గాని, ట్విస్ట్ ఇంజ్యూరీ గాని అయినప్పుడు కూడా